ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు ఆయుర్వేదిక్ కానీ వేరే మందులు కానీ వేసుకోవచ్చా? హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో యూజువల్లీ మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ప్రెగ్నెన్సీ అచీవ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది మనం మేజర్ ట్రీట్మెంట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో మేజర్ ట్రీట్మెంట్ అని ఎందుకు అంటామంటే దాంట్లో మనకి ఎగ్ గ్రోత్ అనేది అవ్వడానికి ఆల్మోస్ట్ డైలీ ఫర్ పీరియడ్ ఆఫ్ 7 days to 10 days మనము ఇంజెక్షన్స్ డైలీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇంజెక్షన్స్ అనేవి యూజువల్లీ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఉండడం జరుగుతుంది. అండ్ తర్వాత మనం ఏం చేస్తాము అంటే పికప్ అనస్థీషియా ఇచ్చి మనము ఎగ్స్ అనేవి బయటికి తీయడం జరుగుతుంది. సో ఇదంతా మనకి ఒక మేజర్ ట్రీట్మెంట్ కాబట్టి ఇటువంటి ట్రీట్మెంట్ మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు యూజువల్లీ అదర్ బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్స్ అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ లేదు అంటే వేరే హోమియోపతిక్ మెడిసిన్స్ కానీ కంబైన్ చేయకూడదు అని చెప్తాము. సో దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనకి ఆ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నప్పుడు మనకి డ్రగ్ ఇంటరాక్షన్స్ అంటే డ్రగ్ రియాక్షన్స్ ఇంటరాక్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం, ఫస్ట్ థింగ్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పేషెంట్ యొక్క హెల్త్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ కూడా ఆ డ్రగ్ రియాక్షన్స్ కనుక ఎక్కువగా ఉంటే మన మేజర్ ట్రీట్మెంట్ మనం ఏదైతే వెళ్తున్నామో ఆ ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్యూరింగ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ డెఫినెట్లీ కంబైన్ చేయకూడదు. అంటే డిఫరెంట్ క్లాస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అది ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ కంబైన్ చేయకూడదు అని చెప్తాము. బట్ కంపల్సరీ తీసుకుంటాము అని ఎవరైనా పేషెంట్ కనుక అనుకుంటే బిఫోర్ స్టార్టింగ్ ఐవీఎఫ్ అంటే ఐవీఎఫ్ స్టార్ట్ చేసే 1-2 months ముందు మీరు ఏదైనా క్వాలిటీ అంటే ఎగ్ క్వాలిటీ కానీ లేదు స్పర్మ్ క్వాలిటీ కానీ ఎఫెక్ట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మేము మెడిసిన్స్ వాడతాము, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లాంటివి వాడతాము అని అనుకుంటే డెఫినెట్గా ఈ విషయం మీ ఫర్టిలిటీ డాక్టర్ తోటి మీరు డిస్కస్ చేసి అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర మాత్రమే ఇటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. Thank you.